హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాల్టి మన రెసిపీ మామిడికాయ పప్పు అండి. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ వరకు ఇలా కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని మనం ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పప్పు ఇలా కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి పప్పు ఇదంతా కూడా ఒకసారి ఇలా వాటర్ పోసి చక్కగా కలుపుకుందాము. ఇలా నీట్గా కడిగి ఒక 2-3 సార్లు పక్కన ఉంచుకుందామండి. ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన ఉంచితే ఈ పప్పు అంతా చక్కగా నానుతుంది. అప్పుడు పప్పు అనేది తొందరగా కుక్ అవుతుంది. చూసారు కదండి, ఇలా కడిగి ఈ పప్పుని ఇలా 1/2 అవర్ నేను పక్కన ఉంచాను. ఈ పప్పు అంతా చక్కగా నానింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఇవి ఇలా యాడ్ చేసుకున్నాను పప్పులో. అలానే మీడియం సైజ్ ఆనియను ఇలా కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, వీటిని కూడా ఇందులో యాడ్ చేద్దాము. అలానే దాంతోపాటు మామిడికాయ అండి. చూసారు కదా, ఈ మామిడికాయ ముక్కలు ఇలా మీడియం సైజు, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, ఈ సైజులో కట్ చేసుకున్నాను. మామిడికాయ అనేది కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని మీడియం పులుపు ఉంటాయండి, కొన్ని పులుపు ఎక్కువ ఉంటాయి. అది ఓసారి మీరు చూసుకొని మీకు ఎంత మాత్రం అయితే పులుపు సరిపోతుందో అలా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 మామిడికాయ తీసుకున్నాను. మీకు కొంచెం పులుపు ఎక్కువ అనుకుంటే ఇలా 1/2 మామిడికాయ సరిపోతుంది. లేదు కొన్ని కాయలు కొంచెం పులుపు తక్కువ ఉంటాయి కదండి, అట్లాంటి కాయలు అయితే మీరు ఫుల్ కాయ అయినా తీసుకోవచ్చు. కొంతమంది పులుపు ఎక్కువ తినడానికి ఇష్టపడరు, అట్లాంటి వాళ్ళు ఇలా 1/2 అయినా వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేద్దాము. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇప్పుడు కుక్కర్కి ఇలా మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందామండి. ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే ఇలా స్టవ్ మీద ఉంచుకున్నామండి. ఇది ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఇలా స్టవ్ మీద ఉంచడం. పప్పు అనేది చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, పప్పుతో కూడా ఇలా చక్కగా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కల్లుప్పు యాడ్ చేద్దాము. ఈ కల్లుప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ పప్పు గుత్తితో చక్కగా మెదుపుకుందామండి. మరీ మెత్తగా మెదిపినా టేస్ట్ బాగుండదు, కొంచెం పలుకుల్లాగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా ఇలా చక్కగా మనం మెదుపుకుందాము. ఇలా పప్పు అంతా కూడా పప్పు గుత్తితో చక్కగా ఇలా మెదుపుకున్నామండి. చూసారు కదా, మరీ మెత్తగా మెదుపుకున్నా టేస్ట్ బాగుండదు. ఇలా కొంచెం పలుకుల్లాగా ఉంటే మనం రైస్లోకి కలుపుకునేటప్పుడు ఆ ఫ్లేవర్, మామిడికాయ ముక్కలు అలానే ఈ పప్పు ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పులుపు అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ మామిడికాయ ఫ్లేవర్ తోటి పప్పు చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాము. ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకున్నామండి. ఇది హీట్ అయ్యాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. పప్పులోకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్స్ కానీ సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ ఆయిల్ మరిగాక ఇందులో పోపు వేసుకుందాం. ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాము. ముందుగా ఆవాలు ఒక 1/2 స్పూన్ వరకు, అలానే జీలకర్ర అండి, ఇది కూడా ఒక 1/2 స్పూన్ వరకు ఇలా వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చక్కగా దూరగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇలా ఎండుమిర్చి అలానే
కచ్చా పచ్చాగా దంచి పక్కన ఉంచుకున్న ఈ వెల్లుల్లి ఇది కూడా వేసుకొని ఇందులో ఇంగువ అండి, ఇంగువ ఒక చిటికెడు ఇలా వేసి ఇదంతా కూడా ఇలా చక్కగా కలుపుకున్నాము. ఇది ఇలా వేగనిద్దాం. ఇదా కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఫస్ట్ ఆనియన్స్ అనేటివి ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. ఇవి ఇలా వేసుకొని ఇవి కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాము. ఇది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నామండి. వీటిని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాము. ఈ ఆనియన్స్ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు, ఈ కరివేపాకు కూడా చక్కగా ఇలా ఆయిల్లో ఇలా వేగనిద్దామండి. ఇలా పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ రుబ్బు పెట్టుకున్న పప్పు తాలింపులో కలుపుకున్నాం. ఇదంతా కూడా కొంచెం కలిసేలాగా ఇలా కలుపుకుందామండి. ఇలా ఇందులో ఇంకొంచెం ఈ వాటర్ కూడా యాడ్ చేద్దాము. ఇవి సరిపోతాయి, మరీ ఎక్కువ పలుచగా ఉన్న టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చే వరకు మసలుద్దాం. పప్పు ఇలా మసిలాక ఇందులో కొత్తిమీర ఇలా వేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నామండి. చూసారు కదండి, ఇలా గుమగుమలాడే వేడి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి రైస్లోకి ఎంతో టేస్టీ. చూసారు కదా, సింపుల్గా క్విక్గా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వారైనా క్విక్ అండ్ సింపుల్గా ఇది అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. నేను చేసిన ఈ ప్రాసెస్ తోటే చేస్తే మీకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణీస్ కుకింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye-bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel, Shravani's Cooking. Bye-bye.